క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి చిన్న మనవండి, దయచేసి గమనించండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలో 88 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు. మరి దినాన్న యొక్క యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిన కారణంగా మరలా కొత్తగా ప్రారంభించడం జరిగింది. కావున దయచేసి గమనించి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని వినయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం 8వ కీర్తనల గ్రంథం 8వ కీర్తన. మనం కొన్ని మాటలు మాత్రమే మనం చూసుకుందాం. ఈ 8వ కీర్తనలో మనకి చక్కనైనటువంటి మాటలు కనిపిస్తాయండి. జాగ్రత్తగా వింటే మనకి హృదయపూర్వకంగా అర్థమవుతుంది అని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మరి చూడండి, మొదటి వచనం నుండి 9వ వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే మొదటి 9 వచనాలు ఏం చెప్పబడుతుందంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది అని సంబోధిస్తూ 9వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అంటే దేవుని యొక్క నామము భూమి మీద ఎంతో గొప్ప విలువైనది. ఆయన నామానికి మించిన నామం ఏ నామము కూడా లేదని మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. కావున ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక్కమారు మీరు గ్రహించండి, దేవుని నామము మహోన్నతమైనది, అతి గొప్ప నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది అన్నది దేవుని యొక్క ఉద్దేశం, అలాగే దావీదు గారి యొక్క ఉద్దేశం. మరి చివరిగా చెప్పాలంటే నా యొక్క ఉద్దేశం కూడా యేసు నామమే అన్ని నామముల కన్నా పైనామమని గ్రహించాలని ఉద్దేశపూర్వకంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యంలో మరికొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ మనకి చెప్పబడుతుంది. 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు చెప్తున్నాడు దేవునితో, నీ చేతి పని అయినటువంటి ఈ ఆకాశమును భూమిని చూస్తే ఏమవుతుందట? ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, అంటే సూర్యుడిని కలుగు చేశాడు, చంద్రుడు కలుగు చేశాడు, నక్షత్రములను కలుగు చేశాడు. ఇవన్నీ కూడా నోటు మాట ద్వారే. అంతేగాని వేరే నువ్వు నక్షత్రాన్ని అయిపోవని సన్ని చెప్పాడే తప్ప, ఇదిగో నువ్వు నక్షత్రాన్ని అనేసి మాత్రం ఆయన చెప్పలేదు, చూపించలేదు. నువ్వు నక్షత్రములు కలుగునుగాక అన్నాడు, సూర్యచంద్రులను కలుగుగాక అన్నాడు. ఒక్క మనిషిని మాత్రమే చేతితో తయారు చేశాడు. వాడి యొక్క నాసిక రంధ్రములలో నుండి జీవాత్మను ఊదాడు దేవుడు. అలాంటి దేవుని కొరకు ఏం చెప్తున్నాడంటే, చాలా చక్కనైనటువంటి మాట చెప్తున్నాడు. నేను చూడగా అంటూ ఏమంటున్నాడు? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. నిజమే, మరి దేవుడిని మించిన వాడు ఎవడు? మానవుడన్నవాడు భూమి మీద లేడు. కానీ ఆ మానవున్నట్ట దేవుడి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ మానవుడు ఏమాత్రం ఏపాటి వాడు? వాడికి విలువ లేదు. ఎందుకు అంటే, వాడు చనిపోతే ఆత్మ మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తుంది, కానీ వచ్చేటప్పుడు తెచ్చిన ఈ దేహం మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళదు. అది మట్టిలో కలిసిపోతుంది, లేదా బూడిదలో కలిసిపోతుంది. అర్థమవుతుందా? కనుక అటువంటి మానవుడిని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే జ్ఞాపకం చేసుకోవడానికి వాడికి ఏమాత్రం కూడా విలువ లేదు. ఈ విలువ లేనటువంటి శరీరాన్ని చూచి మనం ఏమవుతూ ఉంటామంటే ఉప్పొంగిపోతూ ఉంటాం, గర్వపడుతూ ఉంటాం, కాళ్ళు ఎగరేస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, ఒక మారు ఆలోచించేద్దాం. అటువంటి మానవుడి గురించి ఇక్కడ చెప్పబడుతున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, వాడికి ఏం విలువ ఉంది అని అడుగుతూ చెప్తున్నాడు. నీవు నరమాత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు.
నీ నోటి వాక్కు ద్వారా కాకుండా నీ చేతి పనుల ద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సృష్టించావు కదా ఈ మనిషిని. వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే వాడికి ఏమి విలువ ఉంది, వాడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని అడుగుతూ వాడిని నీకంటే అంటే వాడు ఒక నరపుత్రుడు, అలాంటి వాడిని నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవాలని దావీదు అడుగుచూ ఏమంటున్నాడంటే, దేవునికంటే చూడండి, దేవునికంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, నీతో సమానమైన వాడిగా ఉండాలని దేవుడు కలుగు చేశాడు. అంతే, దేవునితో సమానంగా నువ్వు ఉండాలని దేవుడు కలుగు చేశాడు నిన్ను. కానీ నువ్వు ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. ఏటా తక్కువ అంటే దేవునితో సమానమైనటువంటి రూపం నీకుంది, దేవునితో సమానత్వము కలిగిన జీవాత్మ నీలో ఉంది, దేవునికి ఉన్నటువంటి అవయవాలే నీకు ఉన్నాయి. కానీ ఆయనది మహిమ శరీరం, నీది మామూలు లోక సంబంధమైనటువంటి శరీరం. కనుక ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే దావీదు కూడా దేవునికంటే కొద్దిగా మాత్రమే మానవును నువ్వు తయారు చేసావు. దేవునికంటే, ఎందుకంటే ఆ మాట వాడాడు. మనం ఆదికాండంలో చూస్తే మన పోలిక చొప్పున మన స్వరూపమునందు అన్నాడు, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమునందు అన్నాడు. అంటే దేవుని యొక్క స్వరూపం నీలో ఉందని దేవుని యొక్క ఉద్దేశం, దావీదు యొక్క ఉద్దేశం కూడా. కానీ మానవుడు ఎక్కడ కోల్పోయాడు అంటే, ఆ యొక్క తినవద్దు అన్న పండ్లను ఎప్పుడైతే మానవుడు తిన్నాడో ఆ ఉన్నటువంటి పరిశుద్ధాత్మను కోల్పోయాడు. లేకపోతే నువ్వెంతో దేవుడు కూడా నీతో సమానంగా అంతేగా ఉండేవాడు. కానీ ఈ రోజున నువ్వెక్కడున్నావు, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఆకాశమునందు ఆసీనుడై ఉంటే నువ్వు ఆయన పాదపీఠం యొద్ద, ఆయన పాదాల యొద్ద ఉండగలుగుతూ ఉన్నావు. కారణం ఏంటి? దేవుడు నిన్ను బాగానే చేశాడు, కానీ నువ్వు మాత్రం కొద్దిగా తప్పించుకొని చేసిన తప్పుని, ఆ పాపాన్ని కడుగుకోలేక, కోల్పోయినటువంటి మహిమను పొందుకోలేక నువ్వెక్కడున్నావంటే భూమి మీద ఉన్నావు. లేకపోతే దేవునితో సమానత్వం కలిగి నువ్వు ఉండగలిగినటువంటి వాడు. కానీ ఈరోజు ఎక్కడున్నావంటే భూమి మీదే ఉండగలుగుతూ ఉన్నావు. అందుకే వాడు ఏపాటి వాడు అని చెప్పేసి అడుగుతూ ఏమంటున్నా, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎవరు ధరింపచేశారు? పరిశుద్ధాత్మ దేవుడే నీకు మహిమ కిరీటమును ధరింపచేస్తే, నువ్వు ఒక రాజుగా ఉండాలని దేవుడు తలస్తే, నువ్వు ఒక యజమానిగా ఉండాలని దేవుడు తలస్తే, నువ్వు ఒక ఇంటికి నాయకుడిగా, ప్రజలకు నాయకుడిగా, జనాలను నడిపేటటువంటి వారధిగా నువ్వు ఉండాలి అని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నువ్వెక్కడున్నావు అని ఆలోచన చేస్తే దేవునికి దూరంగా జరిగి ఉన్నావు. ఈ విషయాన్ని నువ్వు బాగా ఆలోచించాలి ప్రియ దేవుని సంగమా. అందుకు అంటున్నాడు చూడండి, అక్కడ 8వ వచనంలో చూస్తే, సముద్ర మార్గములలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఎవరి పాదాల కిందంటే ఈ రోజు నీ పాదాల కిందే. ఎవరి పాదాలండి? నీ పాదాల కిందే. ఏముంచాడు దేవుడు? ఆలోచించు, ఏముంచాడు? నీ పాదాల కింద ఏముంచాడంటే, సముద్రంలో ఉన్నటువంటి ప్రతి జీవిని నీ పాదాల కిందే ఉంచాడు. భూమిలో అంటే ఈ రోజు నువ్వు ధరించుకుంటున్నటువంటి బంగారము కానీ, వెండి కానీ, నీ శరీరంపై ఉన్న వస్త్రము కానీ నీ పాదముల కింద ఉన్న భూమిలోనే ఉన్నాయి. అంటే ఎక్కడున్నట్టు? నీ పాదాల కిందే ఉన్నట్టు. చివరికి నువ్వు కూడా నీ పాదాల కిందే ఉన్నట్టు లెక్క. కారణం ఏంటి? నువ్వు చనిపోతే, ఈ భూమిని విడిచే గడి వస్తే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పోతున్నారంటే, ఆ భూమిలో పోతున్నారంటే నీ పాదాల కిందే నువ్వు కూడా ఉన్నావు అన్నది, నీ దేహము ఉన్నదన్నది అంత వాస్తవం కనిపిస్తూ ఉంది. కనుక అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, సముద్ర మార్గములలో సంచరించి వాటిని అన్నిటినీ కూడా మానవుని యొక్క పాదముల క్రింద దేవుడు ఉంచాడు. కనుక ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రభావము, అలాగే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనము ఎంత గొప్పది అంటే నీ నోటితో నువ్వు చెప్పలేనంత గొప్పవి. అర్థమవుతుందా మీకు? అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వేంటి? నీ గొప్పతనం ఏంటి? నువ్వేంటి? నీ ఆలోచన ఏమిటి? నువ్వేంటి? నీ స్థితిగతులేంటి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా?
కానీ దేవుడు అంటున్నాడు, మనుష్యులనట యథార్థవంతులుగా ఉండేటట్టుగా సృజించాడట. కానీ ప్రజలట, ఈ మానవులట, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషులు, చిన్న పెద్ద వయసుల వారు, వృద్ధుల వారు అనే తారతమ్యాలకున్న ప్రతి ఒక్కరూ కూడానట దేవుడు యథార్థంగా ఉండమని పుట్టిస్తే వీళ్ళు ఏం చేశారట, వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని, అంటే ఎందుకు పనికిరాని కొరగాని తలంపులు కలిగి మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని విడిచి వీరికి నచ్చిన రీతిగా వీరు నడుచుకుంటూ దేవుని విసర్జించుచూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ రోజున నువ్వెలా ఉన్నా, నీ స్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు. నీ స్థితి ఎలా ఉంది, నువ్వెలా ఉన్నా, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ బ్రతుకు విధానం ఎలా ఉంది, నువ్వు నడిచే విధానం ఎలా ఉంది, నీ మాట్లాడే విధానం ఎలా ఉంది, నువ్వు చూచే చూపుల విధానం ఎలా ఉంది, నువ్వు ఆలోచన విధానం ఎలా ఉంది, ఆలోచించు ప్రియ దేవుని సంగమ. అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్తున్నాడు. ఇక 8వ వచనంలో 6వ వచనంలో చెప్తున్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దని చెప్తున్నాడు. అంతేకాదు, నీ ప్రవర్తన అంతటి యందు కూడా దేవుని యొక్క అధికారమునకు లోబడి నడుచుకోవాలని చెప్తూ ఉన్నాడు. నువ్వు దేనికి లోబడుతున్నావు? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని జీవించేస్తున్నావు. ప్రియా దేవుని సంగమా, నీ సొంత బుద్ధిని వద్దు, నీ సొంత జ్ఞానాన్ని అనుసరించి నువ్వు నడిచేస్తూ ఉన్నావు. సొంత జ్ఞానం వద్దు, ఆలోచించు ప్రియా దేవుని సంగమా. దేవుని మార్గాన్ని వెంబడించే దానవుగా నువ్వు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నీవు కూడా ఆయన మహిమ ప్రభావాన్ని ప్రకటించడానికి సిద్ధపడిన వాని వలె నువ్వు ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను కాక. ప్రేమ స్వరూపి దయగల దేవానికి వందనాలు. ఇగో నేను విత్తబడినటువంటి మాటలు నీ యొక్క ప్రజల హృదయాంతరాలలో ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.